జియో 46 రద్దు గురించి ఎందుకు మాట్లాడలేదు కాంగ్రెస్ ప్రభుత్వం? విద్యార్థులు ఇన్ని కష్టాలు పడుకుంటా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసుకుంటా చదువుతూ ఉంటే వాళ్ళ జాబులు వస్తాయేమోనని ఆశతోటి రేవంత్ రెడ్డికి ఓటేస్తే, జియో 46 రద్దు చేశారని ఓటేస్తే, ఆ జియో 46ని పక్కన వదిలేసి నేను 30,000 ఉద్యోగాలు ఇచ్చినని, సిగ్గు లేకుండా నోటిఫికేషన్ లేని ఉద్యోగాలు ఇచ్చినని ప్రచారాలు చేయించుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. మరి దీనిపైన ఒక్కరైనా మాట్లాడారా? దీనిపైన ఎవరైనా ప్రశ్నించారా? అదేవిధంగా కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు కేసీఆర్ ఇటు నుంచి ప్రచారం చేస్తున్నాడు, ఇటు నుంచి రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నాడు, ఇటు నుంచి నరేంద్ర మోడీ ప్రచారం చేస్తున్నాడు. మరి ముగ్గురు కలిసి ప్రచారం చేసినప్పటికీ జియో 46 గురించి ఒక్కరైనా మాట్లాడుతున్నారా? ఏమంటే ఈయన మీద దుమ్ము పోసుకోవడం, ఈయన మీద దుమ్ము పోసుకోవడం, ఒకరి మీద ఒకరు దుమ్ము పోసుకోవడం తప్ప ప్రజలపైన ఎటువంటి మార్పులు చేర్పులు చేయాల్సింది ఏమైనా ఉందా? దయచేసి ఓటర్లాగా మిగిలిపోకండి. జీవితాలు ఓటు వేయడానికే కాదు, మనం తిరగబడ్డానికి కూడా కొంత వ్యవధి ఉంది, తిరగబడ్డానికి కూడా కొంత టైం ఉంది. మనకు నోటా అనేది ఒక ఆప్షన్.